చెడును పారద్రోలి మంచి మనస్సులతో ప్రజలంతా నూతన కాంతులతో సంక్రాంతి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిలాషించారు. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయని ఆయన పేర్కొన్నారు. ఏలూరు నగర సంక్రాంతి సంబరాలను శనివారపుపేటలో బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. రంగవల్లుల పోటీలు, కోలాట నృత్యాలు, సాంప్రదాయ కోడి పందాలు, ఎడ్ల బండ్లు, గంగిరెద్దుల విన్యాసాలతో ప్రాచీన తెలుగు సాంప్రదాయం ముట్టిపడేలా నిర్వహించిన ఈ వేడుకల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు, మాజీ మంత్రి మాగంటి బాబు, పద్మవల్లి దేవి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ క్రమంలో సంబరాలు జరిగిన ప్రాంతానికి గ్రామీణ వాతావరణాన్ని తలపించేసే తరహాలో ఎడ్ల బండిపై చేరుకున్న ఎమ్మెల్యే చంటి దంపతులకు టీడీపీ నాయకులు, ప్రజలు పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం పండుగ సంబరాలకు నాంది పలుకుతూ భోగి మంటలను వెలిగించారు. రంగవల్లులను తిలకించారు. సరదాగా కొద్దిసేపు డింకి కోడి పందాలు వేసి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మంచికి అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రభుత్వాధినేతల బాధ్యతలలో సవిష్టిగా పాలు పంచుకోవాలని సూచించారు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో నూతన కాంతులు నింపాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ముందుగా జిల్లా ప్రజలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మనందరి తరపున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా వేదికను నిలిచిన పెద్దలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఏలూరు ప్రజానీకానికి అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకు కానీ, కూటమి సభ్యులకు కానీ, ప్రజలకు కానీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఏదైతే ప్రజలందరినీ కూడా ఒక కుటుంబంగా భావించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలన ఏ విధంగా మనం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సంక్రాంతి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఉద్దేశించవలసిన బాధ్యతను ప్రతి పౌరుడు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే భోగి అనగానే అందరం కూడా ఏదైతే పాత వస్తువులన్నింటినీ కూడా మనం భోగి మంటలు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం అనుకుంటాము. అలాగే మనలో ఉన్న చెడుని బయటికి పారదోలి కొత్తగా వచ్చే సంవత్సరంలో ఆ భోగి మంటల ద్వారా మంచి మనసుతో ఎదరికెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి. అదేవిధంగా సంక్రాంతి పండుగగా రైతులందరూ కూడా మరి వాళ్ళ వరి పంట బాగా పండాలనే ఉద్దేశంతో బాగా పండినప్పుడు మరి సంక్రాంతి పండుగను ఏదైతే చేసుకుంటారో ఈ సంవత్సరం నుంచి లోగడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాకు తెలిసి రాష్ట్రం అంతా కూడా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మరి ప్రతి రైతు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగను కూడా మరి శనివారపేటలో మనం చేసుకుంటున్నాం. అలాగే ఎందుకంటే ఏదైతే ఇందాక చోడ వెంకటరత్నం గారు చెప్పారో వాళ్ళు రైతులంతా కూడా ఉన్నది 25,000 మందిలోనే. ఆ రైతులకి సంబంధించి మరి ఇక్కడ జరుపుకోవడం కూడా మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం. అదే కనుమ ఏదైతే మనం అందరం కూడా గోవులకి పూజ చేస్తామో ఆ కనుమని కూడా మనం అందరం కూడా సాంప్రదాయబద్ధంగా చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ సంక్రాంతి సందర్భంగా మనం సంబరాలు చేసుకుంటున్నామో సంబరాలు అంటే సంక్రాంతి అని అంటే కోడి పందాలు, పేకాట్లే కాదు. ఏదైతే అందరూ కూడా ఇదివరకు సాంప్రదాయబద్ధంగా మరి బట్టలు ధరించి మనందరం కూడా 3 రోజుల పాటు ఏదైతే పండుగలు చేసుకున్నామో ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను మనం అందరం కూడా తీసుకున్న సందర్భంగానే ఈ దఫా రాష్ట్ర వ్యాప్తంగా మరి సంక్రాంతి సంబరాలు అంబరాన్నింటినీ దీంట్లో మా అందరిని కూడా పార్టిసిపేట్ చేసి ప్రజలందరినీ కూడా మమేకం చేసినట్టు మాకు ఈ అవకాశం కలిగినట్టు అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ముందుగా రాష్ట్ర ప్రజలందరి తరపున అలాగే మా జిల్లా ప్రజలందరి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అలాగే మీ మీడియా సోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఏలూరు ప్రజానీకాలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఏదైతే జాతర జరుగుతున్న సందర్భంగా ఏలూరు నియోజకవర్గం మెయిన్ టౌన్లో చేసుకోవడానికి కుదరదో ఇక్కడ శనివారపేట గ్రామంలో సంక్రాంతి సంబరాల్ని మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మంచి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి అంటే పండుగ వాతావరణం. ఏలూరు ప్రజలు కూడా సంక్రాంతిని ఈ సంవత్సరం కూడా చేసుకున్నట్టుగానే ఉండాలి. జాతర మహోత్సవమే.
పండుగ అనేది చూపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అంగరంగ వైభవంగా చేయడం. సంక్రాంతి అనగానే ఏదో ప్యాకాట్లు కోడి పందాలు కాదన్నట్టు ముగ్గులు పోటీలు, క్రికెట్, ఫుట్బాల్, అలాగే ఏదైతే అష్టాజమ్మ ఉందో అదేవిధంగా వాళ్ళ ఆనందపడతానికి గుర్తునే కోడుల్ని కానీ అలాగే పొట్టేళ్ళు కానీ చూపించి సాంప్రదాయబద్ధంగా ఎవరికి ఉండే ఆనందం వాళ్ళకు ఉంటాయి. ఆ సంక్రాంతి సందర్భంగా 3 రోజులు కూడా వాళ్ళ ఆనందాలని వాళ్ళ కోరికల్ని వాళ్ళు తీర్చుకుంటారు. కాబట్టి ఎవరికి వాళ్ళు లిమిట్స్లో తప్పనిసరిగా అందరూ కూడా ఆనందంగా ఈ 3 రోజులు పండుగను జరుపుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా కుటుంబ సభ్యులుగా భావించి ఏ విధంగా అయితే సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అది గమనించుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం ఒక కుటుంబ సభ్యులుగా చంద్రబాబు నాయుడు గారు చేసే పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన చేస్తున్నది రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తున్నా అనేది ప్రజలకు వివరించిన బాధ్యత ముఖ్యంగా యువత మీద ఉంది, చదువుకున్న యువత మీద ఉంది. వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళాలి. ఎవరైనా మాట్లాడినప్పుడు జరుగుతుంది ఇది కదా, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. ప్రజలు మాట్లాడినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా మాట్లాడరు, ఎందుకంటే మేము మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడతాం వేరు. కానీ డెఫినెట్గా జరుగుతున్న పని ఈ 18 నెలల్లో ఏ ఒక్కటైనా సరే ప్రజలకి ఇష్టం లేని పని ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారు చేశారో లేదనేది వాళ్ళు చెప్పాలి. వాళ్ళు గుండె మీద చేసిన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తానికి వాళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యతను కూడా వాళ్ళు తీసుకోవాలి. అలాగే వాళ్ళకు కూడా మంచి మనసు కలగాలనే ఉద్దేశంతోనే మేము సాంప్రదాయబద్ధంగా ఈ రోజున భోగి మంటలు వేసి చెడుని పరదొలి మీరు కూడా మంచి మనసుతో మాకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఈ శనివారపేట గ్రామంలో వాళ్ళకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ఇప్పటికన్నా మేము చేసిన అభివృద్ధిని కానీ మేము ఇస్తున్న సంక్షేమాన్ని కానీ చేస్తూ వాళ్ళు ఏదైనా ఇంకా అదనంగా ఏదైనా చేస్తారమో చెప్తే ప్రజలు హర్షిస్తారని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఎందుకనంటే ఈ తప్ప వాళ్ళు కూడా మంచి మనసుతో ముందుకు రావాలని చెప్పి ప్రజలందరి తరపున కూడా కోరుకోవడం జరుగుతుంది.